ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టీఎంసీలో జరుగుతున్న పరిణామాలు పార్లమెంట్ రాజకీయ సమీకరణలను మార్చేస్తున్నాయి. రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ కు ఎన్డీఏ మరింత చేరువవుతోంది. ఈ లెక్కలు ఎలా మారుతున్నాయో చూద్దాం. పార్లమెంటులో ఎన్డీఏ మరింత శక్తివంతం కానుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎగువ దిగువ సభల్లో ఎన్డీఏ బలం పుంజుకుంటుంది. ముఖ్యంగా రాజ్యసభలో 3/200 మెజారిటీకి చేరువవుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లుల సమయంలో ఈ మెజారిటీ ఎన్డీఏకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో లోక్సభలో మాత్రం 3/200 మెజారిటీకి ఇంకాస్త దూరంలో నిలవనుంది. జార్ఖండ్, మిజోరంలో రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో ఎన్డీఏ బలం 151కి చేరుకుంటుంది. టీఎంసీ నుంచి ఇటీవల 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఉప ఎన్నికలు నిర్వహించే ఈ 3 సీట్లను బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో ఎన్డీఏ బలం 154కు చేరనుంది. రాజ్యసభలో రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించాలంటే 3/200 మెజారిటీ అవసరం. అంటే 163 మంది సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఆ మార్కుకు ఎన్డీఏ కేవలం 9 స్థానాల దూరంలోనే ఉంది. మరికొంతమంది టీఎంసీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి ఎన్డీఏలో చేరితే 163 మార్కును చేరుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఈ ఆధిక్యం శాశ్వతమా అంటే చెప్పలేని పరిస్థితి. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.